ఎస్కోట ప్రాంతానికి ఎస్టీ కమిషన్ సభ్యులు వస్తారని చెప్తే జందాల నిర్వాసులందరూ ఆనందించారు. ఎందుకంటే మా దగ్గరికి వస్తారు, మా సమస్య విని పరిష్కరిస్తారు అనుకున్నారు. కానీ పోలీసులు ఏం చేశారంటే జందాల పరిశ్రమ ఒక దగ్గర ఉంది, మొత్తం ఎస్కోట ప్రాంతంలో నియోజకవర్గం ఉన్న గిరిజనులందరూ ఒక దగ్గర ఉన్నారు. కానీ సమావేశాన్ని మాత్రం కొత్తూరు దగ్గర ఒక ఏదో ప్రైవేట్ హాల్లో పెట్టారు. ఇదంతా దౌర్భాగ్యం. అంటే ముందే వాళ్ళకి ప్లాన్గా ఈ సభ్యులు ఎవరంటే ఎవరైతే బాధితులు ఉన్నారో వీళ్ళందరూ అక్కడ వెళ్లకుండా చేసే ముందే ప్లాన్ ఉంది. ఈ రోజు ఎంఆర్ఓతో మాట్లాడితే నాకు 9:30కు తెలిసిందని చెప్పేసి, రద్దయిందని 9:30కు తెలిసిందని చెప్పారు. కానీ ఉదయం నుంచే పోలీసులు గ్రామాలంటే వెళ్ళి బెదిరించడం, అదిరించడం, వస్తే అరెస్టులు చేస్తామని చెప్పేసి తీసుకున్నారు. అంటే పోలీసులు ఇది రాజ్యమా? లేకపోతే పాకిస్తాన్ రాజ్యమా? లేకపోతే ఎంఆర్ఓ అనే ప్రభుత్వం ఇది ఎవరు నడుపుతున్నారు అనేది ముందు తెలియజేయాలి. ఇది కాకుండా ఈ రోజు మా సమస్య ఉందని చెప్పేసి గిరిజనులందరూ ఎదురు చూస్తే, ఇదే రోజు ఇంకో ప్రెస్ మీట్ పెట్టారు. జిందాలేమో మీరు ఎవరికైనా రావాల్సి వస్తే మా దగ్గర రండి, ఎంఆర్ఓ దగ్గర రండి. ఇవన్నీ చిన్నప్పటి నుంచి మేము విన్నాం. ఎందుకంటే ఇంకా ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళినా, కలెక్టర్ దగ్గరికి వెళ్ళినా స్థాయి ఎప్పుడో పోయింది. ఈ నిర్వాసితులందరూ ఢిల్లీ వరకు వెళ్ళారు. మళ్ళీ మా దగ్గర రండి అని ఆ దేవురింపు అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎక్కడికి రావాలో అక్కడికి వెళ్తున్నారు, ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్తున్నారు. ఇది మానేసి నా దగ్గరికి రండి అని పిలుచుకోవడం అనేది, మీరంతా మీరు తగ్గించుకోవడం అనేది మీకే అర్థమవుతుందని మేము అనుకుంటాను. ఈరోజు సందర్భం ఏంటి? ఎస్టీ కమిషన్ వస్తే మీరేమైనా సమస్య పరిష్కరించాలనుకుంటే అది చేయండి. ఈ ప్రాంతంలో చాలా సమస్యలు ఉన్నాయి. జందాల సమస్య ఉంది. మన జిల్లాకి, విజయనగరం జిల్లాకి ఐటీడీఏ లేదు. ఈ సమస్యలేమి మాట్లాడకుండా మళ్ళీ నువ్వు జందాలు బాధితులు ఎవరైనా వస్తే నేను కలెక్టర్ దగ్గరికి తీసుకెళ్తాను. కలెక్టర్ దగ్గరికి ఇప్పుడు ఎవరు తీసుకెళ్లాల్సిన పరిస్థితి లేదు. ఇప్పుడు అనామకుడు కూడా కలెక్టర్ దగ్గరికి వెళ్ళిపోయి బాధ ఏదో చెప్తున్నాడు. అది కాదు నువ్వు చేయవలసింది. నువ్వు చేయవలసింది జందాలు బాధితుల సమస్య పరిష్కారం చేయి. జందాలు ఏదైతే చట్టాలు ఉన్నాయో, ఏదైతే మానవీయ కోణం ఉందో ఇవన్నీ నువ్వు ఆలోచిస్తే జందాల రైతులకి జందాల భూమి తిరిగి ఇవ్వు. అప్పుడు నువ్వు రాజకీయాల్లో తిరిగితే నీకు ఆమోదం ఉంటుంది తప్ప ఇందులో వేరు చేసి కొందరిని భయపెట్టి కొందరిని దగ్గరగా తీసుకొని ఆ మనిషిని తీసుకొని వెళ్ళి నేను కలెక్టర్ దగ్గరికి తీసుకెళ్తానంటే రాజకీయంగా ఆమోదం కూడా ఈ ప్రాంతంలో ఉండదు. అందువల్ల నువ్వు రాజకీయంగా బలపడాలంటే సరే ఇక్కడ సమస్య పరిష్కారం చేయాలా, రాజకీయ సంబంధం లేకుండా గిరిజన న్యాయం చేయాలంటే సరే ఇక్కడ సమస్య పరిష్కారం చేయాలా. ఈ భూమి తక్షణమే జందాల నిర్వాసులకు అందరికీ అప్పచెప్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. మరి ఈరోజు నేషనల్ ఎస్టీ కమిషన్ మెంబర్ గారు హుసేన్ నాయక్ గారు వస్తున్నారని, మరి గత కొన్ని రోజులుగా మరి రెవెన్యూ సిబ్బంది చెప్పకపోయినప్పటికీ కూడా పూర్తిగా మరి ఆ విషయం తెలుసుకొని ఈ ప్రాంతంలో ఉన్న గిరిజనులందరూ ఎంతో సంతోషించి, అలాగే గిరిజన నాయకులందరూ కూడా ఈరోజు అరకు పార్లమెంట్ నుంచి, అదేవిధంగా విజయనగరం నుంచి కూడా చాలామంది నాయకులు, అలాగే మహాదేవ్ గారని గుంటూరు నుంచి కూడా వచ్చి రైతులకి అన్యాయం జరిగింది, న్యాయం కోసం మన వంతు మాట కూడా మనం చెప్దామని ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. కాకపోతే ఏంటంటే ఆయన వచ్చి ప్రోగ్రామ్ని పోస్ట్పోన్ చేశారు. మరి ఏ కారణంతో పోస్ట్పోన్ చేశారు అన్నది మనం అడగలేము కాబట్టి ఆయన భవిష్యత్తులో మళ్ళీ ఖచ్చితంగా వస్తానని చెప్పడం కూడా జరిగింది. మరి ఉదయం నుంచి అంతా కూడా ప్రజలందరికీ కూడా నిన్నంతా కూడా దండోరా వేసి గ్రామాల్లో కూడా రామాలయంలో ఉన్న మైకుల్లోనే ఇలాగ ఎస్టీ కమిషన్ వస్తున్నారు కాబట్టి మీరందరూ మీ సమస్యలన్నీ కూడా జందాలకి మీ ఎవరికైతే అన్యాయం జరిగింది అనుకుంటున్నారో మీరందరూ కూడా మీ సమస్యలు మాకు తెలియజేయండి అని మరి దండోరా రూపంలో తెలియజేసి, మరి ఉదయం 9:30 దాకా కూడా మరి ఎవరికి కూడా మీటింగ్ క్యాన్సిల్ అయిందని మరి చెప్పలేదు. మరి వాళ్ళకి కూడా తహసీల్దార్ గారు అన్నది ఏంటంటే మాకు కూడా ఇప్పుడే తెలిసిందండి అని. కాకపోతే ఏంటంటే ఈలోపే ఈ ప్రజలందరూ కూడా అక్కడికి రావడం కొంత డిస్టర్బెన్స్ అయితే జరిగింది. మరి మేము కూడా అడిగాం, పోస్ట్పోన్ అయింది అన్నారు కదా, మరి ఆ కారణం కూడా వాళ్ళకి చెప్పేస్తే ఇబ్బంది ఉండదు కదా అని. మరి ఇవన్నీ కూడా కారణాలు ఏదైనప్పటికీ కూడా మళ్ళీ ఇప్పుడే మరి అసలు విషయం తెలుసుకోవాలి కదా అని నేను కూడా 4 సార్లు మరి ఢిల్లీ వెళ్ళి ఆయన కలిశాను కాబట్టి ఆయనకి ఈరోజు ఇప్పుడే ఫోన్ చేసి అడగడం జరిగింది. సార్ తమరు వస్తారని ఇక్కడ అందరూ కూడా ప్రజలందరూ కూడా వెయిట్ చేశాం సార్. మరి కొన్ని కారణాల వల్ల ప్రోగ్రామ్ పోస్ట్పోన్ అయిందని మా తహసీల్దార్ గారు చెప్పారు. మరి తమరు రాక కోసం ఇక్కడ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారంటే ఆయన ఒక మాట చెప్పారు. సార్ ఎమ్మెల్సీ గారు మీరు నేను రాబోయే 10-15 రోజుల్లో మళ్ళీ ప్రోగ్రాం పెడతాను, తప్పకుండా నేను వస్తాను, ఇది మీరు తెలియజేయండి అనేసి ఆయన చెప్పబట్టే నేను ఈరోజు మీ ముందు కూడా తెలియజేస్తున్నాను.